మాటి మాటికి కేసులు పెడతాం అంటే ఏమైతుంది రేవంత్ అన్న? కేసులు పెడితే ఏమైతుంది? ఎవడు భయపడతాడు తాటాకు షప్పులకు? కేసులు పెడితే ఏం కాదు. 83 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అవ్వంగాలేంది, మీరు బెయిల్ తీసుకొని చాలా సార్లు బయటికి రాగాలేంది, మరి మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాము. మీ మీద 83 కేసులు పెట్టారు కదా, మరి మీరెందుకు జైల్లో లేరు? మీరు బెయిల్ తీసుకొని బయట తిరిగినరు, రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి అయినరు కదా, ఏమైతుంది కేసులు పెడితే? మేము కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తాం. మేము మర్డర్లు చేయలే, మేము మానభంగాలు చేయలే, మేము లంగతనం చేయలే, దొంగతనం చేయలే, గంజాయి అమ్మలే, డ్రగ్స్ అమ్మలే, ఏం అమ్మలేదు. అవినీతిని ఏరి పరేస్తున్నాం. సో ఎవరైతే గట్లాంటివి చేస్తున్నారో వాళ్ళ జోలికి పోండి, అక్రమదారులు సంపాదిస్తున్నారో వాళ్ళ జోలికి పోండి, ఎవరైతే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ జోలికి పోండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. ఏం కావు కేసులకు పోతే, కేసులు పెడితే ఏం కావు. ఈ రోజు కాకపోతే రేపు మా వ్యక్తిగత జీవితాలను కోల్పోతామేమో, మా కుటుంబ సభ్యులతోటి ఉండడం అనేది మేము కోల్పోతామేమో, అంతా సేమ్ టు సేమ్. మా రేవంత్ అన్న ఏమనుకుంటున్నాడంటే నేను జైలుకి పోయినా అందరు కూడా జైలు జీవితం అనుభవించాలి అన్న అక్కస్సో మరి కుల్లో మరి ఏందో నాకు తెలియదు కానీ, సో ఎట్లా పడితే అట్లా మేము అమ్ముడు యూట్యూబ్ ఛానల్ కనుక డబ్బులు తీసుకోకపోతే, అమ్ముడు పోకపోతే, 12 కోట్లు తీసుకోకపోతే, అమ్ముడు పోకపోతే మీరు ఎట్లా పడితే అట్లా వేసి పడేయండి వాళ్ళని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళండి, క్యారెక్టర్ అసాసినేట్ చేయండి. ఆల్రెడీ నా మీద చేపియలే మీరు? నా మీద ఎన్ని కుట్రలు చేసిరు మీరు? ఏ యూట్యూబర్లతోటి ఎన్ని కుట్రలు చేపించిండ్రు? ఎవరికి తెలియదు కథ ఇదంతా. ఎవడెవడు ఏమేం చేపిస్తుడు అని తెలియవా? బట్ అయినా కానీ మీకు సజెషన్స్ ఇస్తున్నాము. మీరు చేసినటువంటి తప్పులు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే బొక్కబోర్లు పడతారు ఇట్లనే. ఈ విషయం మరొకసారి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వేం నరేందర్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ముఖ్యమంత్రి సలహాదారుడే ఇటువంటి సలహాలు ఇస్తున్నాడా? మరి ఎట్లా? ఒకవేళ లేకపోతే మీ మిత్రుడికి చెప్పండి, మీ శిష్యుడికి చెప్పండి, వేం నరేందర్ రెడ్డి గారు కొంచెం తగ్గమని చెప్పండి, అవగాహన పెంచుకొని ఆ పాలన చేయమని చెప్పండి, అడ్మినిస్ట్రేషన్ సక్రమమైనటువంటి దారిలో చేయమని చెప్పండి, కొద్దో గొప్ప అవినీతిని ఏరేమనండి, ఐఏఎస్ ఆఫీసర్ని ఏరి పరేమనండి, ముందు గవి చేయమని చెప్పండి. ఎట్లా పడితే అట్లా చలాన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అప్పులోడు ఎంబడబడినట్టే ట్రాఫిక్ పోలీసు వాడు ఎంబడబడుతున్నాడు. ఇట్లా ఫోటో రాగానే ఇట్లా ఆపుతున్నారు మధ్యలో పోయి. మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది కూడా ట్రాఫిక్ పోలీసులకు పట్టదు. అదే వాళ్ళ అన్న కొడుకో పిన్ని కొడుకో ఎవడో కొడుకో వస్తే పంపించేస్తారు. మరి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ అన్నప్పుడు మీరు ఇట్లా అయింది ఫైన్, మీరు సిగ్నల్ క్రాస్ అయినరో లేకపోతే ఇంకేదో అయిండ్రో ఫోటో కొట్టినప్పుడు మీరు ఎక్కడికి పంపించాలి? చలాను ఇంటికి పంపించాలి, నోటీస్ పంపించాలి. చలాన్ కట్టకపోతే ఫైన్ వేయాలి, డబుల్ ఫైన్ వేయాలి, ట్రిపుల్ ఫైన్ వేయాలి. అంతేగాని ఏదో అర్జెంటుగా పోతా ఉంటే మధ్యలో ఏదో అప్పులోలు పిక్ తిన్నట్టు చుట్టుముట్ట చాలా అప్పులోలు ఉంటారు, మధ్యలో మీరు ఒక కొత్త అప్పులోలు అయిండ్రు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు. సో చాలా సమస్యలు ఉన్నాయి దునియా మీద తెలంగాణలో. వాటన్నిటిని పక్కన పెట్టేసి మీ మేనిఫెస్టోలను పక్కన పెట్టేసి అక్కర్లేని హామీలను ఏదో వేసుకుంటూ పోతామంటే ఇది కాదు, అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి గారు కేసులు పెడతామంటే ఇవ్వడం భయపడం, లేదా వాడితో తిరిగినా వీడితో తిరిగినా ఇంకోటితో తిరిగినా అని చెప్పినా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని, చాలా ధైర్యవంతురాల్ని, చిన్న తాటాకు చప్పుళ్లకు బెదిరేదాన్ని కాదు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెఫినెట్ గా మీరు ఏదో బ్లాక్మెయిల్ చేస్తాం కేసులు పెడతామంటే కాదు.